నమస్కారం. ఈ క్లాస్లో మనం పేజ్ లేఅవుట్ కోసం తెలుసుకుందాం. పేజ్ లేఅవుట్లో మొదటి గ్రూప్ థీమ్స్. ఈ థీమ్స్ కోసం మీరు పెద్దగా కంగారు పడిన అవసరం లేదు. ఈ థీమ్స్లో చూడండి, చాలా అక్కడ పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి, ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటాయి. గ్రూప్ కింద మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి లైఫ్ రివ్యూ మారుతుంది కదా, సేమ్ అలా మారుతూ ఉంటాయి అన్నమాట. లేదా మీరు విడివిడిగా కలర్స్ కానీ అటు పాయింట్స్ కానీ విడివిడిగా మార్చుకోవచ్చు మీరు. రెండవది పేజ్ సెటప్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ముందుగా మార్జిన్స్. పేపర్కి టాప్లో ఎంత స్పేస్ ఇవ్వాలి, బాటమ్ ఎంత స్పేస్ ఇవ్వాలి, రైట్ లెఫ్ట్ స్పేస్ కోసం ఈ మార్జిన్స్ ఉపయోగపడుతుంది ఇవ్వడానికి. డిఫాల్ట్గా 1:1 ఇచ్చేసి ఉంటాయి, లేదా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కసారి చూడండి, కింద బాటంలో మార్జిన్ ఎక్కువ ఇచ్చేసి ఉంటుంది. సో మనకు ప్రింటింగ్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి మ్యాటర్. ఆ టైంలో ఏం చేయాలంటే మీరు బాటంలో తగ్గించుకుంటూ ఉండాలి. ఇక్కడ కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి ఇక్కడ బాటమ్ ఎంత ఉంది, 1 ఇంచ్ ఉంది. అదే నేను 0.05 పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంకొక లైన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. అలాగే లెఫ్ట్ రైట్ కూడా మీరు తగ్గించుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన నచ్చినట్టు విధంగా పెంచుకోవచ్చు. రెండోది ఓరియంటేషన్. ఈ ఓరియంటేషన్లో మామూలుగా పోర్ట్రైట్లో ఉంటాయి. పోర్ట్రైట్ అంటే స్ట్రైట్గా వచ్చేది అనమాట. అది అడ్డంగా మీరు ప్రింట్ అవ్వాలనుకుంటే కనుక ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. సో ల్యాండ్స్కేప్లో మీరు ప్రింటింగ్ ఇస్తే కనుక ఈ విధంగా బిట్స్ పెరిగి ల్యాండ్స్కేప్లో ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఇచ్చే ముందు ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మూడో పాయింట్ సైజ్. మామూలుగా మనం ఉపయోగించే పేపర్లు A4 సైజ్ పేపర్లు, లేదా మీరు ప్రత్యేకంగా పేపర్ తెచ్చుకుంటే మీకు తెలుస్తుంది కాబట్టి ఆ పేపర్ ఇవ్వాలి. అదే A3 పెడుతుంటే A3 క్లిక్ చేశారనుకోండి, ఇంకా మీకు దాని తగ్గట్టుగా సైజ్ ఇక్కడ కూడా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాలమ్స్. ఈ కాలమ్స్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని నేను ఫోన్ నెంబర్స్ రాశాను. ఇక్కడ నాది కాదండి. ఈ ఫోన్ నెంబర్స్ మనం రాసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అదే ఈ పక్కనే రావాలనుకుంటే కనుక ఈ కాలమ్స్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, కాలమ్స్ మీద క్లిక్ చేసి 2 మీద క్లిక్ చేస్తే కిందకు వెళ్ళకుండా పక్కన వస్తుంది అనమాట. అదే 3 అన్నారంటే కనుక ఇంకా దగ్గరికి వచ్చి అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మీకు ఫోన్ నెంబర్స్ విషయంలోనూ అట్లా బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఇక్కడ ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లైన్ నెంబర్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చాం కదా మనం, వీటికి నెంబర్స్ వేయాలనుకోండి, లైన్ నెంబర్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అని కొట్టారంటే అసలు ఎన్ని నెంబర్స్ మనం రాసామో వెంటనే తెలిసిపోతుంది. చూడండి, 50 నెంబర్స్ రాసాం అనమాట. ఈ విధంగా పేజ్ సెటప్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్లాస్లో పేజ్ బ్యాక్గ్రౌండ్ కోసం తెలుసుకుందాం.